మరి ఇంతమంది గుర్తించినప్పుడు తనికెళ్ళ భరణి గారు కూడా మీరు ఏంటో తెలుసు అన్నారు కదా, అంటే మీరు హీరోగానే ట్రావెల్ చేద్దాము, ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మంచి క్యారెక్టర్స్ చేద్దామని ఉంది. ఇప్పుడు ఆఫ్ కోర్స్ వంగవీటిలో చేస్తుంది కూడా అదే. వంగవీటిలో అంటే హీరో విలన్లు ఎవరు ఉండరండి, బేసిక్ ఉండరు. 2 గ్రూపులు మధ్యలో ఎప్పుడు అనుకోలేదా క్యారెక్టర్స్ కూడా మంచి వస్తే చేద్దామని? అంటే నిజంగా చెప్తున్నానండి, మంచి క్యారెక్టర్ వస్తే చేయటానికి ఎప్పుడు నేను వెనకాడను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను ప్రమోట్ చేసుకోవడంలో నేను వెనకబడ్డా. నేను ఒకడు ఉన్నానన్న విషయమే చాలా మందికి తెలియని ఒక ఫేజ్కి వెళ్ళిపోయింది. ఈ రోజు చూసిన వాళ్ళు మీరంటే ఏంటో తెలిసిన వాళ్ళు తనికెళ్ళ భరణి గారు, తనికెళ్ళ భరణి గారు ఒక డైరెక్టర్ అయ్యి ఉంటే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఓకే, ఆయన డైరెక్షన్ చేసిన ఆ తర్వాత మళ్ళీ ఆయనే ఇంకో సినిమా చేయలేదు. ఓకే, ఇండస్ట్రీలో అంటే మంచి వాళ్ళు మంచి రిలేషన్స్ ఉంటాయి, కానీ ఒకడికి ఇంకొకడు యూనో చెయ్యిచ్చి పైకి లేపటం నేనైతే చూడలేదండి. వీఆర్ ఆన్ అవర్ ఓన్. సంఘసేవ చేయడానికి ఎవరు లేరు ఇక్కడ. అండ్ ఏమో అంటే వెల్ విషర్స్ ఉంటారు ఖచ్చితంగా. నేను చెప్తున్నా కదా, తనికెళ్ళ భరణి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ అంకుల్, వీళ్ళందరూ నా వెల్ విషర్స్, నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు. వారికి కూడా నేను అంతే చాలా ఇష్టం. మధుర శ్రీధర్ గారు, ఇలాంటి వారు ఉన్నారు. బివిఎస్ రవి, వీళ్ళందరూ కూడా నా వెల్ విషర్స్. కానీ వాళ్ళకు కూడా నేను కుదరాలి కదా. అంతెందుకు, ఇప్పుడు నేను మధుర శ్రీధర్ గారి గురించి చెప్పా, ఈ వీడియోస్ చూసిన తర్వాత వంశీ ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని, నువ్వు నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తావా అని అడిగారు. ఖచ్చితంగా చేస్తానండి అన్న. ఈ సంవత్సరం మన ఇద్దరం కలిసి పనిచేస్తున్నావు నేను మెసేజ్ పెట్టారు నాకు. ఓకే ఓకే, నేను కూడా కొంత మారాను ఇప్పుడు. ఒకప్పుడు కనుక నాకున్న చేదస్తానికి ఆ మాట క్వశ్చన్ ఎవరన్నా అడిగుంటే, మంచి క్యారెక్టరైజేషన్ ఉంటే ఖచ్చితంగా చేస్తానండి ఇలాంటి మాటలు మాట్లాడేవాడిని. ఇప్పుడు క్యారెక్టరైజేషన్ లేకపోతే నేను చేస్తానని కాదు, కానీ ఇనీషియల్ గా ఒక మనిషి ఒక ప్రశ్న అడిగినప్పుడు ఒక పాజిటివ్ సమాధానం ఇవ్వాలి. తర్వాత కథ గురించి కూర్చున్నప్పుడు అప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయాలు. ముందే నేను ముందర కాళ్ళకి బంధాలు అన్నట్టు నా కాళ్ళకి నేనే బంధాలు వేసుకోకూడదు. అవి నేను కూడా నేర్చుకున్నా కొన్ని విషయాలు. ఐ కుడెంట్ పబ్లిసైజ్ మై సెల్ఫ్ ప్రాపర్లీ అండి. అది మేజర్ రీజన్ అనిపిస్తుంది నాకు. నేను ఇంకెవరిని బ్లేమ్ చేయను దానికి. ఇండస్ట్రీ చూడలేదా అంటే ఇండస్ట్రీ వెతుకులాట్లో ఏం ఉండదు. అంటే వంశీ ఉన్నాడా లేదా, వంశీ దీనికి పనికొస్తాడా లేదా అని చూడదు. వంశీని అనేవాడు నేను అక్కడ ఉన్నానని నేను చెప్తే నువ్వు ఉన్నావా రా అంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూ మీతో మాట్లాడుతుంటేనే నాకే అనిపిస్తుంది నీ సినిమా తీసినప్పుడు నేను పెట్టుకోవాలని. అలాంటప్పుడు ఇండస్ట్రీలో ఎంతమందిని చూశారు కదా, ఎవరికైనా దృష్టి పడలేదా అని నా డౌట్, అంతకుమించి ఏం లేదు. ఆల్ సెడ్ అండ్ డన్ మనకి ఇక్కడ రాసి పెట్టి ఉండాలి. టైం అన్నది ఒకటి ఉంటుంది. నేను నమ్ముతా, నేను భగవంతుడిని నమ్ముతా, నేను డెస్టినీని నమ్ముతా. కాకపోతే అల్టిమేట్ గా ఒక మనిషి చేయాల్సింది ఏంటంటే, నాలాంటి వాడు కానీ ఇంకెవడైనా సరే ప్రయత్న లోపాలు ఉండకూడదు. సిన్సియర్ అండ్ ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్స్ పెట్టాలి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను పెట్టింది కూడా సిన్సియర్ ఎఫర్ట్ ఉండాలి. ఫైనల్ గా సక్సెస్ అవుతామా లేదా అంటే టెంపరీ సక్సెస్, పర్మనెంట్ సక్సెస్, ఇవన్నీ మళ్ళీ దైవాధీనాలు. ఫైనల్ గా గీతా సారని చెప్తున్నా నేను. ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితాన్ని ఆశించు. కానీ ఈ స్ట్రగుల్ పీరియడ్ లో ఇంటి నుంచి ఏమి పిలుపు రాలేదు, అంటే పేరెంట్స్ నుంచి. కాబట్టి ఏంటి ఈ స్ట్రగుల్ ఎందుకురా, వచ్చేసి ఇది మన జోన్ కానట్టున్నది. మన భయాలు ఉంటాయండి, భయాలు ఉంటాయి. కాకపోతే చెప్తున్నా కదా.